ఈ దినమందు 12వ అధ్యాయము 29వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగున ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. రైట్, జాగ్రత్త గమనించండి. ఓకే, రైట్, ప్రైజ్ గాడ్, చెక్ హాల్ చెక్. ఓకే, రైట్, జాగ్రత్త గమనించండి. ఈ భాగంలో రాయబడినటువంటి మాట మరల నేను చదువుతున్నాను. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగున ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు ఏం చేయబడుద్ది? ఎట్లా చేస్తే? ఒక దొంగ వెళ్ళాడు అనుకోండి, అందరు నా వైపు చూడండి. ఒక ఇంటిని దోచుకోవడానికి వెళ్ళాడు ఒక దొంగ. ఆ ఇంటి యజమానుడు చాలా బలవంతుడు. ఆ ఇంట్లో ఉన్నదంతా దోచుకోవాలి అంటే ఈ దొంగ ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇంటి యజమానుని, బలవంతుడైన ఆ ఇంటి యజమానుని ఏం చేయాలి? బంధించాలి. ఏం చేయాలి? బంధించిన తర్వాత అప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా కూడా దొంగ ఏం చేస్తాడు? దోచుకుంటాడు. ఇక్కడ యేసయ్య ఉద్దేశం ఏమిటంటే, సాతానుడు మనుషుల దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని దోచుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేపిస్తూ ఈ లోకంలో మనిషిని దేవుని నుండి దూరం చేశాడు. కాబట్టి సాతానుడు ఏదైతే దోచుకున్నాడో మళ్ళీ వాని దగ్గర నుండి అది తిరిగి మనిషికి ఇవ్వాలి అంటే వాడు ఏం చేయబడాలి అంటే బంధించబడాలి. ఏం చేయబడాలి? వాని కార్యములు బంధించబడాలి, అపవిత్రాత్మ కార్యాలు బంధించబడాలి. అదే యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. నేను చేసే పని అదే. అపవాది క్రియలు లయపరచడానికే మనిషి కుమారుడు దిగి వచ్చెను అని యోహాను పత్రికలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ అపవాది కార్యములను బంధించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడు? బలవంతుడు ఇంటి యజమానుడు బంధించబడకపోతే వాడు దోచుకున్నది తిరిగి మనము సంపాదించుకోలేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే బలవంతుడు బంధించబడితేనే ఆ ఇంటిలో ఉన్నదంతా కూడా దోచుకొనబడుద్ది. ఆ విషయాలు చెప్తూ ఇక కింద వచనములో ఏమన్నాడు అంటే చూడండి ఒకసారి, 30వ వచనములో వ్రాయబడినటువంటి మాట, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. యేసయ్య చెప్తున్నాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మేము యేసయ్య పక్షమున ఉన్నవారమే కదా. అంటే మేము మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, ఆ తర్వాత మందిరానికి వెళ్తూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. మరి మేము కూడా దేవుని పక్షంగా ఉన్నవారమే కదా అనుకుంటారేమో. కానీ దేవుని సన్నిధికి వస్తూ దేవునికి విరోధులుగా జీవించేవారు ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నారు, కానీ దేవునికి విరోధముగా జీవించేవారు ఉన్నారు. బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. క్రీస్తుకు వేరుగా అంటే ఆయన చెప్పినట్లు జీవించకుండా, ఆయన వాక్య ప్రకారం నడుచుకోకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తున్నారో వాడు నాకు విరోధి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది, ఈ లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో చెప్పండి గట్టిగా, దేవునితో వాడు వైరం పెట్టుకున్నట్లే అన్నాడు. వైరము అంటే తెలుసా అమ్మా? వైరము అంటే గొడవ. అంటే దేవునితో గొడవ పెట్టుకున్నట్లే. ఎవరితో సహవాసం చేస్తే? ఈ లోకంతో సహవాసం చేస్తే దేవునికి వాడు విరోధి అని వ్రాయబడింది. ఏంటి లోకము అంటే 3 ముక్కల్లో చెప్పాడు యోహాను గారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ శరీరానికి ఉన్న కోరికలు, నేత్రాశ కన్ను చూసిందల్లా కావాలి అనుకుంటుంది, జీవపు డంబము ఆత్మీయ గర్వం కూడా కావచ్చు. అది ఆత్మీయతలో కూడా కొంతమంది గర్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇవి 3 కూడా ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి విరోధులు. మేము మందిరంలోనే ఉన్నాం, వాక్యం వింటున్నాం అనుకోవచ్చు, కానీ జీవపు డంబము కూడా ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో. ఇవి 2 లేకపోయినా, శరీరాశ నేత్రాశ లేకపోయినా జీవపు డంబం అంటే ఈ పాపాన్ని వాటితో సమానంగా మనం ఎంచం. మీకు అర్థమవుతుందా? అబ్బో అవి పెద్ద పాపాలు, జీవపు డంబం అనేది చిన్న పాపం అనుకుంటాం. కానీ యేసయ్య ఏం చెప్పాడు అంటే ఇవి 3 కలిపి చెప్పాడు. ఏంటి? శరీరాశ,
నేత్రాశ జీవపు డంబము. ఆత్మీయ గర్వం. ఏంటి ఆత్మీయ గర్వము? భక్తి విషయంలో కానీ, నీకివ్వబడినటువంటి తలాంతుల విషయంలో కానీ, పరిశుద్ధాత్మ సంబంధమైన వరముల విషయంలో కానీ ఆత్మీయ గర్వాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉంటే అది కూడా ఈ లోకంతో స్నేహం చేసినట్లే, అంటే లోకాన్ని అనుసరించినట్లే. ఒకవేళ అలా లోకాన్ని అనుసరిస్తే యేసయ్య ఏమన్నాడు? అమ్మా, దేవుడు వారికి విరోధిగా మార్చబడతాడు. కనుక ఇక్కడ ఏమన్నాడు? నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి అన్నాడు. ఇక క్రింద వచనాల్లో మనం చదువుకుంటే 12వ అధ్యాయములో 31, 32 వచనాల్లో వ్రాయబడిన మాట జాగ్రత్తగా వినండి. నాతో కలిసి సమకూర్చున్నవాడు చెదరగొట్టువాడు, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32వ వచనం కూడా, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంత నా వైపు చూడండి. దేవుడు క్షమించని పాపం ఏదైనా ఉందా? అమ్మ మిమ్మల్ని, దేవుడు క్షమించని పాపం ఏదైనా ఉందా అంటే చాలాసార్లు మీరు చెప్పాను. ఇమ్మానుయేల్ ఒకడు గుర్తుందనుకుంటా, కొంచెం నెమ్మదిగా చెప్పాడు. దేవుడు క్షమించని పాపం ఒక్కటే. అదేమిటంటే నువ్వు ఒప్పుకోని పాపం. ఏ పాపం? దేవుడు దేన్ని క్షమిస్తాడు? నువ్వు ఒప్పుకొని విడిచిపెడతానంటే అది క్షమిస్తాడు. అది కూడా మళ్ళీ నెలకు ఒకసారి వచ్చి మనం ఒప్పుకొని ఆ తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ చేసి అవి కాదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఇక్కడేమన్నాడు అంటే జాగ్రత్తగా వినాలి. మనుష్య కుమారుని ఒకవేళ తిట్టినా కూడా, మనుష్య కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దాని గురించి మీకు తర్వాత చెప్తాను. మనుష్య కుమారుడు అనే దాని గురించి ఎందుకొరకు యేసయ్య అలా చెప్పాడో. అయితే ఆయనను దూషించినా కూడా పాప క్షమాపణ ఉంది, కానీ ఏ పాపానికి క్షమాపణ లేదు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే లేదా పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తే ఏమి లేదు? పాప క్షమాపణ అనేది లేదు. ఏంటి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే? ఎవరైనా అన్ని భాషలు మాట్లాడితే, ఒకవేళ భాషల గురించి మాట్లాడుతూ అది తప్పు ఇది ఒప్పు అని చెప్తే అది దూషించినట్లా? లేకపోతే పరిశుద్ధాత్మ వరాలు ఎవరైనా పొందినప్పుడు, లేకపోతే అభిషేక విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు అది తప్పు అని చెప్తే పరిశుద్ధాత్మను దూషించినట్లా? ఈరోజు చాలామంది ఎలా బోధిస్తారు అంటే, అమ్మో భాషల వరాన్ని వాళ్ళు ఒకవేళ కలిగి ఉన్నారేమో, పొరపాటున మనం ఒకవేళ అది చెప్పేస్తే దేవుడు మనల్ని క్షమించడు, పాప క్షమాపణ లేదు అనుకుంటారు. దాని గురించి కాదు ఇక్కడ రాయబడిన మాట. ఒకవేళ ఆత్మ పేరు మీద ఏదైనా అలాంటివి మోసాలు జరుగుతున్నప్పుడు ఖండించడంలో తప్పు లేదు. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే, ఒక మాటలో చెప్పాలి అంటే, మనము మారు మనస్సు పొంది బాప్తిస్వం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? మారు మనస్సు పొంది బాప్తిస్వం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. ఇప్పుడు అనేక మంది ఏది కాపీ కొడుతున్నట్టుగా పెంతెకొస్తు పండుగ దినమందు ఆత్మదేవుడు దిగిరాగానే గంతులు వేశారు కదా, ఆత్మదేవుడు రాగానే ఖచ్చితంగా వాళ్ళు గంతులు వేయాల్సిందే అంటారు, చూసారా? మరి యేసుక్రీస్తు బాప్తిస్వం పొందేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీదకు వచ్చాడా రాలేదా? మరి యేసయ్య గంతులు వేశాడా? భాషలు మాట్లాడా? కాబట్టి ఈ హడావుడి ఏమి ఉండదు. ఆత్మదేవుడు ఆయన దిగి వచ్చినప్పుడు హడావుడి ఏముండదు. కాకపోతే అన్య భాష అనేది ఒక సూచన, అందులో ఒక సూచన ఇది అన్య భాషలో మాట్లాడడం అనేది. కానీ మనం ఏం చేసామంటే అదే హైలైట్ చేసాం. ఏది? భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా. నేను భాషల వరాలు లేవు అని చెప్పడం లేదు, అదే టైంలో దానిని హైలైట్ చేయడం కూడా తప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు నాకు 5,000 ఉన్నాయండి. ఈ 5,000లో వాక్యం చెప్పేవారం కావచ్చు, లేకపోతే బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం అంటే చూసారా అది కావచ్చు, లేకపోతే వివేచన వరం కావచ్చు. ఇట్లాంటి కొన్ని వరాలు ఉంటావు చూసారా. ఇందులో ఒక వరం ఏమంటాయంటే భాషల వరం. ఏ వరం చెప్పండి? భాషల వరం. ఈ 5,000లో
భాషల వరం అనబడిన ఈ చూపుడు వేలునే దాదాపుగా ఒక 5 అడుగుల పొడవు చేశాను అనుకో. ఎంత? 5 అడుగుల పొడవు చేశానంటే ఎంత ఇబ్బంది ఇది కదా. ఉండాల్సిన రీతిలో ఉండాలి. లేదు అసలు ఈ వేలే వద్దని కటాఫ్ చేసామనుకోండి, అది కూడా ఇబ్బంది. నేను చెప్పేది ఏమిటంటే భాషల వరం లేదు అనేది కూడా తప్పే, భాషలే మాట్లాడాలి ఆత్మదేవుడు ఉంటే అనేది కూడా తప్పు. ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఇక నేను ఇప్పుడు దాని గురించి ఎక్కువసేపు చెప్పడం లేదు, కానీ మరి ఏంటి ఆత్మ సంబంధమైన దూషణ, క్షమాపణ లేదు అన్నాడు కదా. ఏంటి అంటే నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఏ రీతిగా నువ్వు నడుచుకోవాలో, ప్రవర్తించాలో నీలో ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నీకు ఆయన బోధిస్తూ ఉంటాడు. ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతున్నప్పుడు లోపల ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే వద్దు అంటాడు. ఏమంటాడు? వద్దు అంటాడు. బైబిల్లో ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము దేవుని పిల్లలమని మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు మన ఆత్మతో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మనం దేవుని పిల్లలమని మనకు తెలియదా అంటే మనకు తెలుసు, కానీ ఆత్మదేవుడు ఏమని గుర్తు చేస్తాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, ఈ కార్యములో నువ్వు పాలు పంపులు పొందకూడదు కదా అని నీలో ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే నీ ఆత్మతో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. ఉదాహరణకు నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందావు, నువ్వు తాగుతున్నావు అనుకోండి, లోపల ఉన్న ఆత్మదేవుడు గద్దిస్తానే ఉంటాడు. ఏమని? అమ్మా వద్దు అంటాడు. నువ్వు శ్రద్ధ పెట్టి వింటే ఆ శబ్దం నీకు అర్థమవుద్ది. నీలో నుండి నీ మనస్సాక్షి లేదా ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత వ్యభిచారం అనబడిన పాపంలో పడిపోయావు అనుకోండి, నీలో నుండి ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వద్దు అని గద్దిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే గొంతు నొక్కేస్తాం. వద్దు అన్నాడు మళ్ళీ అదే చేసావు, వద్దు అన్నాడు మళ్ళీ అదే చేసావు, వద్దు అన్నాడు మళ్ళీ అదే చేసావు. చివరికి ఆత్మదేవుడు ఏ స్థాయిలోకి వస్తాడు అంటే ఆయన గొంతు బిసిగేసి పూర్తిగా ఇక అణిచివేయబడిన స్థాయిలోనికి వస్తాం. అంటే ఆత్మదేవుడు ఇప్పుడు ఏమైపోతాడంటే పూర్తిగా నీలో ఆయన చల్లారిపోయిన స్థితిలోనికి వస్తాడు. నిన్ను వదిలేసి వెళ్ళాడా? వెళ్ళలేదు. మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధన ప్రకారంగా నీ మీదికి దిగి రావడం, నీ మీదికి దిగి రావడం, ఆ తర్వాత నువ్వు పాపం చేయగానే మళ్ళీ నిన్ను వదిలేసి, అమ్మ మీకు అర్థమవుతున్న నా వాక్యం ఏమైనా? ఆమెను స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒక్కసారి కొత్త నిబంధన సంఘంలో అంటే పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వచ్చాడు అంటే నువ్వు పాపం చేసిన ఆయన నిన్ను వదిలేసి వెళ్ళడు, కానీ ఎక్కడుంటాడు? ఆయన నీలోనే ఉంటాడు. కానీ ఏం చేస్తాడు? వద్దు అంటాడు. వద్దు అన్న అదే చేసావనుకో మరి ఏం చేస్తాడు? ఆయన నీలోనే ఉండి ఏడుస్తాడు అని రాయబడింది. ఏం చేస్తాడు? నీలోనే ఉండి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచవద్దు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయములో 30వ వచనములో మీరు చదువుకుంటే ఆ విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో రాయబడిన మాట, దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ఏం చేయబడ్డారు? ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారంటే అర్థం ఏంటి? దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు చాలామంది. మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత వన్స్ సేవ్డ్ అంటే ఆల్వేస్ సేవ్డే. అంటే ఒకసారి రక్షణ పొందావు అంటే ఇక బోధది మన దగ్గర నుండి ఉంటుంది అంటారు, చూసారా? దీని అర్థం అది కాదు. నువ్వు రక్షించబడిన తర్వాత ఒక ముద్ర పడిపోద్ది. ఏంటా ముద్ర? ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు అనే ముద్ర పడిపోద్ది. అంటే ఆత్మదేవుడిగా నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన చేయొద్దు, తాగొద్దు, తిరగొద్దు, ఈ మాట మాట్లాడవద్దు, ఇలా జీవించవద్దు అని చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు కూడా నువ్వు అదే చేసావనుకో, అమ్మా నీ భార్య ఏడుస్తుందేమో, ఒకవేళ నువ్వేదని చేస్తే నీ భర్త ఏడుస్తాడేమో, నీ పిల్లలు ఏదని చేస్తే తల్లిదండ్రులు ఏడుస్తారేమో. వారికంటే ముందు ఎవరు ఏడుస్తారు? చెప్పాలి గట్టిగా.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా చెప్పి చివరికి నువ్వు ఆయన మాటలు వినకుండా నిరాకరించి నువ్వు చేస్తున్నావు అనుకోండి, ఇక ఆయన ఏమైపోతాడంటే ఇక చెప్పడం మానేస్తాడు. ఎవరు ఉన్నాడు లోపలే, కానీ ఏం చేస్తాడు? ఆయన చెప్పడం మానేస్తాడు. దీనినే ఏమన్నారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఏం చెప్పండి అంటే ఏంటి? ఇక మనస్సాక్షి గద్దించండి. ఇక నువ్వు దేవుని కుమారుడు ఇది చేయొద్దు అనే గద్దింపిక నీలో నుండి రాదు. ఆ తర్వాత అంత్య దినమందు ఈ మాట ఏమిటంటే వానికి ఇక పాప క్షమాపణ అనేది లేదు. అదేంది ప్రభువా, నేను మారు మనసు పొందానుగా, బాప్తిసం పొందానుగా, వారం ప్రార్థనకి వెళ్ళానుగా, కొంతకాలం నీలో జీవించానుగా అంటే ఆత్మ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించావు. ఆయన మాట వినలేదు కాబట్టి వానికి ఏం లేదు చెప్పండి? పాప క్షమాపణ అనేది లేదు. అది చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. ఏమన్నాడు అంటే మనుష్య కుమారుని దూషించిన పాప క్షమాపణ ఉంటుందేమో, కానీ నీలో ఉన్న ఆత్మ దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా నువ్వు కార్యాలు జరిగిస్తూ ఉంటే వానికి ఇక పాప క్షమాపణ అనేది లేదు. బైబిల్లో హెబ్రీ పత్రికల నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి 6వ అధ్యాయముల నుండి ఆ మాట మనం చదువుకుందాము. ముందు యోహాను శుభవార్త చదవండి. ఇది చదివితే అది మీకు అర్థమవుద్ది. డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ యోహాను శుభవార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఎందుకంటే ఆత్మదేవుడు ఏం చేస్తాడో ముందు మీకు తెలియాలి. ఆయన ఏం చేస్తాడో తెలిస్తే మనం ఏం చేయకూడదో మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి యోహాను శుభవార్త 16వ అధ్యాయము 8వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన వచ్చి ఎవరు? అమ్మా ఎవరక్కడ ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది, ఏది దయ్యం వచ్చింది పోయింది అన్నట్టుగా వాడకూడదు. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వ దేవుడు. క్రీస్తును ఆయన అని ఎలా మాట్లాడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఎలా మాట్లాడాలి? అమ్మా పుల్లింగం అంటారు చూసారా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మేల్, అంతేనా? పుల్లింగం వాడతారు చూసారా, ఆయన పురుషునికి వాడే పదము. ఎందుకంటే పురుషుడు దేవుని స్వభావంలో చేయబడ్డాడు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఆత్మదేవుని గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన అంటే ఎవరాయన? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆయన వచ్చి దేవుని గురించి నీలోనికి వచ్చాడండి. ఆత్మదేవుడు నీలో నుండి ఏం ఒప్పింపజేస్తాడు? ఆయన పాపమును గూర్చియు, రెండవది నువ్వు నీతిగా ఎలా ఉండాలో నీతిని గురించి ఆయన ఏం చేస్తాడు? ఆయన తీర్పుని గురించి కూడా ఒప్పింపజేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందనాభి చూడండి, నీలో ఉన్న ఆత్మదేవుడు ఏం ఒప్పింపజేస్తాడు? ఆయన ఇది పాపం, ఇది నీతి, ఇది పరిశుద్ధత, ఇది తీర్పు వస్తుంది నీకు అని నీలో నుండి ఏం చేస్తుంటాడు? ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు. అయినా వినకుండా అణిచివేసావనుకోండి, అలాంటి వారికి ఏం లేదు చెప్పండి, ఇక తీర్పు సమయం దానికోసం ఎదురు చూడటమే, వానికి పాప క్షమాపణ అనేది లేదు. ఈ మాట చదవండి ఇప్పుడు. హెబ్రీ పత్రికల నుండి 6వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు రాయబడిన విషయాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు రాయబడిన మాట. అమ్మ ఎన్నిసార్లు వెలిగించబడతాం మనం? మారు మనసు ఎన్నిసార్లు? చెప్పాలి గట్టిగా. మారు మనసు ఎన్నిసార్లు? ప్రతి జనవరి 1గా, బల్లారాధన రోజా? మరి ఇప్పుడు ఒక్కసారే. ఏ మారు మనసు ఇదంటే డైలీ మనము ఒకవేళ ప్రభు వలె జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్నవి ఉంటారు చూసారా? చిన్నవి అంటే ఇవి దేవుని దృష్టిలో చిన్నదైన పెద్దైన పాపమే, కానీ బైబిల్లో కొన్ని పాపాలను చూసారా? మరణకరము కాని పాపము, మరణకరము అయ్యే పాపము. ఇదే తీసుకున్నాడు అక్కడ. ఏది పేతురు గారు నాన్న చెప్పింది? పేతురు గారు మరణకరమయ్యే పాపము, మరణకరము కాని పాపం గురించి మాట్లాడుతున్నారు చూసారా? ఇదే ఆత్మ సంబంధమైనటువంటి దూషణ గురించే అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాడు పేతురు గారు కూడా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఒప్పింపజేస్తూ ఉంటాడు. మారు మనసు అనేది ఒక్కసారి జరిగేది. ఎప్పుడు జరిగేది అంటే నువ్వు పాపిగా ఉన్న తర్వాత ప్రభువును ఎరిగావు కదా, కొత్తగా ఏది ఫస్ట్ మారు మనసు పొందేవు చూసావా? అక్కడి నుంచి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. అంతకుముందు ఉన్నాయి చూసావా? అవేవి కూడా లెక్కలోకి తీసుకోడు ఆయన.
ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందావు కాబట్టి. ఇప్పుడు వెలిగించబడ్డావు. వెలిగించబడిన తరువాత ఇప్పుడు చదవండి ఆ మాట అక్కడ, ఒకసారి వెలిగించబడి ఏ వరాలు? పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయేటువంటి యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఇన్ని అనుభవించిన తర్వాత కూడా పడిపోతారా అంటే ఏముంది అక్కడ? అది ఇన్ని అనుభవించిన వారు కూడా తప్పిపోతారంటే మళ్ళీ చదువు ఒకసారి, దానికి ముందు కూడా చదువు. ఒకసారి వెలిగించబడి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందావు, ఒకసారి వెలిగించబడ్డావు. ఎప్పుడు వెలిగించబడ్డావు? మీకు గుర్తుందామా? మీరు ఎప్పుడు జన్మించారో నూతనంగా? సంవత్సరం అని గుర్తుందా? గుర్తులేని వారు ఎంతమంది ఉన్నారు? నీ బర్త్డే గుర్తు లేకపోయినా అది గుర్తుపెట్టుకో. నేను బాప్తిసం పొందిన డేట్ 2000 సంవత్సరం జనవరి 1 పెద్దయ్య గారు ఇచ్చారు బాప్తిసం నాకు, బాప్తిసాల హౌస్లో. గుర్తులేదా? ఆ పుట్టినరోజు జరుపుకోపోయినా ఈ పుట్టినరోజు జరుపుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పుట్టినరోజు అది అసలు మనకు, ఎందుకంటే ఈ శరీరం కులిపోయేదే కొన్ని రోజులకి, ఆత్మ నిత్యం ఉండేది కదా. ఆ బర్త్డేలు చేసుకోండి. ఏ బర్త్డే? నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో ఆ బర్త్డే చేసుకోండి. ఎందుకొరకంటే అది నూతనముగా నువ్వు జన్మించినటువంటి రోజు. ఆ రోజు గురించి చెప్తున్నాడు. ఏమని? ఒక్కసారి నీవు వెలిగించబడ్డావు. ఒకసారి యేసయ్య శిష్యుల పాదాలు కడుగుతుంటే అలా కింద కూర్చున్నాడు, పాదాలు కడుగుతుంటే పేతురు గారు ఏమన్నాడు? అభ్యంతరం పెట్టి, అయ్యా నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే నేను యోగ్యుడును కానయ్యా, నువ్వేంది నా కాళ్ళు పట్టుకుంటావు అంటే, ప్రభువు చెప్పాడు కదా, నీ పాదములు నేను కడగకపోతే నాతో నీకు అసలు సహవాసం అనేదిగా లేదు అన్నాడు. కొంతమందికి తొందరపాటు ఎక్కువ ఉంటుందండి. అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే, అయితే కాళ్ళే కాదయ్యా నిలువెల్ల నన్ను కడిగే, నిలువెల్ల కడిగాయి అంటే అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఒకసారి స్నానం చేసినాడు అమ్మా మళ్ళీ స్నానం చేయాల్సిన పని లేదు. ఏమన్నాడు అంటే, అలా స్నానం చేసి బజారుకి వెళ్ళి వచ్చావు, పెద్దగా నువ్వు కష్టపడలేదు, చెమటేం రాలేదు, పని చేయలేదు కాబట్టి అలా బజారుకి వెళ్ళి వచ్చి మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు, పాదాలు కడుక్కుంటే చాలు అన్నాడు. ఆ మధ్య ఒక పెద్ద ఆయనలే పెద్ద దగ్గర ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. చేయరాని కార్యాలు బాగా లోకల్లో తిరిగి తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ మారు మనసు పొందాడు. నా దగ్గరకు వచ్చి ఏమడిగాడు అంటే, అయ్యగా మళ్ళీ నేను బాప్తిసం తీసుకుంటా అన్నాడు. ఏమన్నాడు? అయ్యగారు నేను మళ్ళీ బాప్తిసం తీసుకుంటా అన్నాడు. పాపం చేసినప్పుడల్లా బాప్తిసం తీసుకుంటావా? ఒకవేళ నిజంగా నువ్వు మారు మనసు పొందితే, మరలా నిజంగా నువ్వు క్షమాపణ కోరితే, దాన్ని విడిచిపెడితే మొదట నువ్వు తీసుకున్న బాప్తిస్మాన్నే నా దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకొరకంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది బాప్తిస్మం కాదు, లేకపోతే నీ పాపాన్ని కడిగివేసేది బాప్తిస్మము కాదు. నువ్వు మారు మనసు పొందావు అనడానికి, నేను దేవుని బిడ్డను అనడానికి ఒక సాక్ష్యం ఏమిటంటే సమాజంలో బాప్తిస్మము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి నువ్వేం చేయబడ్డావు? వెలిగించబడ్డావు. తర్వాత ఒకసారి వెలిగించబడి ఏ వరాలమ్మా? భూ సంబంధమైన వరాలు కాదు, పరలోక సంబంధమైన వరము. ఏంటా వరాలు? దయ్యములను వెళ్ళగొట్టే వరము, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే వరము, వాక్యాన్ని అనర్గళంగా బోధించగలిగినటువంటి వరము. ఇన్ని వరాలు పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన తర్వాత పరిశుద్ధాత్మలో, దేనిలో చెప్పాలి గట్టిగా? పరిశుద్ధాత్మలో కూడా పాలివారై. ఏ వాక్యం? దేవుని యొక్క దివ్య వాక్యమును, ఆ తర్వాత రాబోయేటువంటి యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును, అంటే రుచి చూచిన తర్వాత పర సంబంధమైన ఆ శక్తులను కూడా రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు. మీకు అర్థమవుతుంది? అంటే ఇన్ని పొందుకున్నా కూడా తప్పిపోతారా అంటే, అక్కడ ఏమన్నాడు పౌలు? తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఒకవేళ తప్పిపోయిన ఎడల, చదవండి, తమ విషయములో దేవుని కుమారుని వారు ఏం చేస్తున్నారు? మరలా సిలువ వేయుచు, రహస్యంగా కాదట, పబ్లిక్గానే బాహాటముగానే ఆయన ఏం చేస్తున్నారు? మరలా ఆయనను అవమానపరుచుచున్నారు. క్రీస్తును అవమానపరిచేది అన్యులు కాదు. ఎవరు చెప్పాలి చెప్పండి? ఎవరు?
గట్టిగా చెప్పండి. క్రీస్తును అవమానపరిచేది అన్యులు కాదు, కానీ క్రైస్తవులే అని రాయబడింది. ఎలా ఆయన అవమానపరుచుచున్నారు అంటే రహస్యంగా కాదు, ఎలాగునా బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. తర్వాత చదవండి. అలా చేసేవాడు ఎవడైతే ఉన్నాడో మరలా వాడు మారు మనస్సు పొందునట్లుగా అట్టి వారిని మరలా నూతన పరచటము అసాధ్యం అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇన్ని రుజు చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ పడిపోతే ఆత్మదేవుని మాట వినకుండా ఆత్మదేవుని దుఃఖపరచి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, మరలా ఇక అతడు మారు మనస్సు పొందడము ఏమన్నాడు? అసాధ్యము. ఎందుకొరకాయ అంటే ఆత్మదేవుడు ఏ స్థితిలోనికి వచ్చాడు అంటే పూర్తిగా అతనిలో చల్లారిపోయిన స్థితిలోనికి వచ్చాడు. ఇక మనస్సాక్షి అతన్ని గద్దించడం లేదు, తాను చేసేది పొరపాటు అని ఆ వ్యక్తికి అనిపించడం లేదు. ఇక పూర్తిగా ఆత్మదేవుడు చల్లారిపోయిన స్థితిలోనికి వచ్చాడు. ఇక మరలా ఆ వ్యక్తి నూతన పరచబడడం అనేది ఏమన్నాడు అక్కడ? అసాధ్యము అన్నాడు. అందుకొరకు ఇక్కడ యేసయ్య ఏమన్నాడు మత్తయి శుభవార్తలు అంటే ఇక ఆ వ్యక్తికి ఏం లేదన్నాడు, అమ్మా పాప క్షమాపణ అనేది లేదు. యేసయ్యను ఒక మాట తిట్టినా లేకపోతే దూషించినా లేకపోతే నీ నోటితో పరిశుద్ధాత్మ దేవుడైనా సరే త్రియేక దేవుని నువ్వు తిట్టినా ఒకవేళ ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఉంటుందేమో, కానీ నీలో ఉన్న ఆత్మదేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటూ పోతే ఆ వ్యక్తి ఏం లేదన్నాడు, ఇక పాప క్షమాపణ అనేది లేదు. అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. రైట్. ఇక తర్వాత కింద వచనాల్లో మనం చదువుకుంటే 12వ అధ్యాయములో 33వ వచనము నుండి 35వ వచనం వరకు చదువుతారు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును కూడా మీరు మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు కూడా చెడ్డదే అని మీరు ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. జాగ్రత్తగా వినాలి. కొన్ని ద్రాక్షలు ఉంటాయి, చేదు ద్రాక్షలు ఉంటాయి, అమ్మా మంచి ద్రాక్షలు ఉంటాయి. కారు ద్రాక్ష అంటే అదే చేదు ద్రాక్ష, మంచి ద్రాక్ష. కొన్ని దొండకాయలు ఉంటాయి, అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. నాకు తెలియదు అది పిచ్చి దొండకాయ, అది ఏదో మరి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ పిచ్చి దొండకాయ మంచి దొండకాయ రెండు సేమ్ ఉంటాయి చూస్తే. కొంతమంది గుర్తుపడతారు, పిచ్చి దొండ ఉంటుందట అమ్మా, మంచి దొండకాయ కూడా ఉంటుంది. మరి అది మంచిదా చెడ్డదా అని నాలంటోడే ఇప్పుడు ఏం చేయాలి తెలియదంటే ఆ పండు తీసుకొని కొరిగితే అప్పుడు అర్థమవుద్ది. ఇక్కడ ఏసై ఏం చెప్పాడు అంటే వాని ఫలముల వలన ఏం తెలుసుకుంటారు, చెట్టు కూడా చెడ్డదే అని తెలుసుకుంటారు. చెట్టు మంచిదైనప్పుడు దాని ఫలము కూడా ఎలా ఉంటుంది అమ్మ గట్టిగా చెప్పండి. చెట్టు మంచిదైనప్పుడు దాని ఫలము కూడా మంచిదే అన్నాడు. ఇక కింద వచనాల్లో మీరు చదువుకోండి, ఇంకా రాయబడిన మాట, సర్పసంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగున మీరు మంచి మాటలు పలుకుదురు. ముఖ్యంగా ఇక్కడ యేసయ్య దేని గురించి చెప్పాడు అంటే చెడ్డ మాటలు పలికే వారి గురించి చెప్పాడండి. సర్పసంతానమా అని ఎందుకన్నాడు? సర్పం అంటే తెలుసా మీకు అమ్మా? సర్పసంతానం అంటే ఏంటి? పాము పిల్లలారా అని అర్థం. ఏం చెప్పండి? అదే కదా సర్పసంతానం అంటే ఏంటి? పాము పిల్లలారా. అదేది పాము పిల్లలు అంటే ఎవరు? పాము పిల్లలు అంటే మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో కానీ లేకపోతే ఈ యానిమల్ ప్లానెట్ ఏదో ఛానల్ ఉంటుంది కదా, అందులో పాములు దగ్గర నుంచి చూపిస్తారండి. అది ఎలా ఉంటుంది అంటే దాని నాలుగు ఇట్లా బయటపడ చూసారు, ఎప్పుడైనా చూసారు మీరు? అసలు లైవ్లో అయినా చూసారు, లేకపోతే పాముని నాలుగు ఇట్లా బయట పెట్టినప్పుడు రైట్. పాము నాలుగు ఎలా ఉంటుంది అమ్మా? రెండు నాలుకలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? రెండు నాలుకలు. మనకు కాదులే కానీ ఈ పరిశీలక అట రెండు నాలుకలు ఉన్నాయట. ఎలాగునా? ఆదివారం ఏమో పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన పాటలు, పరిశుద్ధమైన ఆరాధన అన్నీ ఉన్నాయి. లోకంలోకి పోతే అదే నోటితో బూతులు, అబద్ధాలు, సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగులు. ఏ నోటితో? ఇదే నోటితో. అంటే ఇప్పుడు ఇది ఏ నోరు ఇది అంటే ఏ నాలుక? ఈ నాలుక పాము నాలుక. అందుకోసమే ఇలాంటి వాళ్ళందరినీ యేసయ్య ఏమన్నాడు అంటే పాము పిల్లలారా. ఏ పిల్లలు?
సర్ప సంతానమా, 2 నాలుకలు కలిగిన వారలారా అన్నాడు. జాగ్రత్తగా వినాలి. కింద వచనాలు మీరు చదువుకుంటే యేసయ్య అన్నాడు కదా, కింద వచనం కూడా చదవండి ఒకసారి. హృదయములో ఏదైతే నిండి ఉన్నదో నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమందు దేవునికి ఏం చేయాలి? లెక్కను అప్పగించాలి. ఇక కింద వచ్చిన మీరు చదువుకుంటే జాగ్రత్తగా ఈ మాట వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అందరూ చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట, నీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువో, నీ మాటను బట్టియే అపరాధి అని కూడా నీవు తీర్పు నొందుదువో. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. లోపల మంచి అనేది ఉన్నప్పుడు నోటి మాటలు గుండా ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా, మంచే వస్తుంది. లోపల చెడు ఉన్నప్పుడు నోటి మాట గుండా ఏమొస్తుంది? చెడే వస్తుంది. ఉదాహరణ, కొంతమంది కోపంలో నోరు జారాను అంటారు, చూసారా? కోపంలో నోరు జారలా, లోపల ఉన్నది బయటకు వచ్చింది. మనం అందరూ చాలా మంచోళ్ళం అండి. కోపం వచ్చేదాకా అందరం మంచోళ్ళమే. కానీ కోపం వచ్చినప్పుడు చూడాలా దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తే, నేనైనా సరే ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, పంచదార నీళ్ళు. ఏ నీళ్ళు? తీయటి పంచదార నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఆ పంచదార నీళ్ళు అట్లా కదిలించారు. అమ్మా నిద్రపోతులారా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళ కదిలియండి ఒకసారి కొద్దిగా ఇట్లా. అమ్మా, ఈ గ్లాసులో పంచదార నీళ్ళు లేకపోతే తేనె కనిపిన నీళ్ళు, తీయగా ఉన్నాయి నీళ్ళు గ్లాసులో ఉన్నాయనుకుందాం. ఈ గ్లాసుని ఇట్లా 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 ఊపారనుకోండి, అందులో నుండి చేదు నీళ్ళు వస్తాయా? ఏమొస్తాయి? తీయటి నీళ్ళే వస్తాయి. ఎందుకని? అందులో ఉన్నది. అదే ఇప్పుడు మనల్ని కదిపారనుకోండి, అమ్మ ఏ నీళ్ళు వస్తాయి? తీయటి నీళ్ళు ఉంటే తీయటి నీళ్ళే వస్తాయి, చట్ట నీళ్ళు ఉంటే చట్ట నీళ్ళే ఉంటాయి. నిన్ను ఎవడైనా కదిపాడు అనుకోండి, నీకు ఎవడైనా విపరీతమైన కోపం తెప్పించాడు అనుకోండి, వారిని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఎందుకొరకై అంటే, వీడు నాకు కోపం తెప్పించాడు కాబట్టి నేనేందో నాకు అర్థమైంది దేవా, వాడిని బట్టి నీకు వందనాలు అయ్యా అని చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైంది అసలు ఈ మాట? గ్లాస్ కదిలించామనుకోండి, ఏమవుతుంది? అందులో ఉన్న నీళ్ళే బయటకు వస్తాయి. నిన్నెవడైనా కదిలించాడు అనుకోండి, ఆ వ్యక్తిని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. ఎందుకొరకై అంటే, నిన్ను ఆ వ్యక్తి కదిలించాడు కాబట్టి నీ అసలేంటో ఆ మాట ద్వారా బయటకు వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు అంటే, నీ నోటి మాట ద్వారానే నువ్వు తీర్పు తీర్చబడతావు అన్నాడు. ఒక మాట మీకు చెప్పనా, మనము నీతిమంతులంగా తీర్చబడింది దేని ద్వారా? బైబిల్ ప్రకారం చెప్పండి, మనం నీతిమంతులంగా తీర్చబడింది దేని ద్వారా? అందరికి దండాలమ్మా, మీ అందరికి దండాలు అమ్మా. క్రీస్తు రక్తం ద్వారా అండి. దేని ద్వారా? చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యం తర్వాత పాపపు శిక్ష నుండి రక్షించేది ఏమిటయ్యా అంటే క్రీస్తు యొక్క రక్తం. అంటే క్రీస్తు రక్తం ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడతారా అంటే, ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? నమ్మిన వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. అదే రోమా పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, కేవలము విశ్వాసము చేత మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేని ద్వారా? గట్టిగా చెప్పాలి. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఏంటా విశ్వాసం? యేసయ్యా, నా కొరకు నువ్వు రక్తాన్ని కార్చావయ్యా, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, నీ ద్వారా నాకు పాపక్షమాపణ అని ఎవరైతే విశ్వసిస్తారో, కేవలము విశ్వాసము ద్వారా ఏం చేయబడతాము? నీతిమంతులుగా మనము తీర్చబడతాం. రెండవదిగా యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో యాకోబు గారు ఏమన్నాడు అంటే, విశ్వాసం ఉంటేనే సరిపోదు, విశ్వాసానికి తగిన క్రియల ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుదుము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. రెండవది, ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియల మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడుదుము అన్నాడు. మూడవది ఇక్కడ చెప్పాడు యేసయ్య. మత్తయి శుభవార్త 12వ అధ్యాయములో 37వ వచనములో రాయబడిన మాట, నీ నోటి మాటలను బట్టి నీవు నీతిమంతుడువగా తీర్పు తీర్చబడుదువో, నీ నోటి మాటలను బట్టే నువ్వు అపరాధిగా
తీర్పు తీర్చబడదువో. ఇప్పుడు చెప్పండి, నువ్వు కోపంలో మాట్లాడినా లేకపోతే మంచిగా మాట్లాడినా నీ నోటి మాటను బట్టి నువ్వేం చేయబడతావు? తీర్పు తీర్చబడదువో. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్లో ఏముంటుంది అంటే ఒక మెమరీ కార్డు ఉంటుందండి. ఉందా లేదా? మెమరీ కార్డు అంటే ఏంటి అమ్మా? మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఏం చెప్పండి? మెమరీ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. మొబైల్లో మెమరీ కార్డు ఉందా? ఎందుకు వేస్తారు మెమరీ కార్డు? ఫోన్లో ఆడేవాళ్ళ వారా తెలియదా మీకు? మెమరీ కార్డు ఎందుకు వేస్తారు ఫోన్లో? స్టోరేజ్ కోసం. స్టోరేజ్ అంటే దాన్ని ఏమంటున్నాను తెలుగులో అమ్మా? నిల్వ ఉంచడానికి. ఏంటి నిల్వ అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆ ఫోన్లో సరిపోకపోతే మెమరీ కార్డులో సేవ్ చేస్తారు అన్నీ కూడా. ఆ మెమరీ కార్డు బయటికి తీసినా కూడా వేరే ఫోన్లో వేసినా కూడా ఆ మెమరీ కార్డులో ఉన్నవన్నీ మనము చూడవచ్చు. ఇప్పుడు నీలో కూడా దేవుడు ఏం చేసిన ఒక చిప్ పెట్టాడు. ఏంటి ఆ చిప్ అంటే మెమరీ కార్డు. ఎక్కడా? నీ మైండ్ను చూసావా? అన్ని రికార్డ్ అవుతాయి ఇక్కడ. నీ మాటలు కానీ నీ ఆలోచనలు కానీ అవి మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే అన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి కదా. రికార్డ్ అయిన తర్వాత యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంటే ఆ మెమరీ కార్డు తీసి అక్కడ వేస్తాడండి. అప్పుడు ఏమవుతాయి? అంత ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్లే అంటే దాన్ని ఏమంటారు నాన్న అమ్మా? అన్నీ కనబడతా ఉంటాయి. నీ మాటలు కానీ నీ ఆలోచనలు కానీ ఆ మెమరీ కార్డ్ అక్కడ ఉంటుంది. అది జ్ఞాపక శక్తి అంటే. అదే ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, నీవు పలికేటువంటి ప్రతి మాటను బట్టి కూడా ఏం చేయాలట? దేవునికి మనము లెక్కను అప్పగించాలి. పౌలు గారు కూడా తన పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఎలా మాట్లాడాలి మనం? ఎలా మాట్లాడాలి అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు ఎలా మాట్లాడాడో అలా మనం మాట్లాడాలి. జాగ్రత్తగా వినాలి. ఎలా మాట్లాడాలి? ఆయన ఎలా మాట్లాడాడో మనకు అర్థమైతే అమ్మా ఇప్పుడు అర్థం కావాలి కదా. ఆయన ఎలా మాట్లాడాడు మనం కూడా అలాగే మాట్లాడాలి. ఇది చాలా పెద్ద అంశం. ఇది నాకు తెలిసేది ఒక గంట పట్టుద్ది, కానీ త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇలాగైతే మన మత్తయి శుభవార్త ముగించుకోలేము. దేవునికి స్తోత్రం. కాబట్టి పాయింట్స్ మాత్రం మీకు ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానం చేసుకోండి. యేసయ్య ఎలా మాట్లాడాడు అంటే మొదటిగా ఆయన మాటల్లో దీనత్వం కనబడేది. ఏం కనబడేది చెప్పండి? మాటల్లో దీనత్వం అంటే ఏంటి? మైకి దగ్గర పెట్టుకొని లేకపోతే ఎవరిని కనపడినప్పుడు ముఖం అంతా గాడిద ముఖం పెట్టుకొని అమ్మలారా సహోదరి అక్క అని చెప్పడం, అది కాదు దీనత్వం అంటే. నీకు అర్థమవుతుందా? ఆయన నిజ జీవితంలో దీనత్వం ఉండేది. ఆయన మాట కూడా అలాగే దీనత్వాన్ని కలిగి ఆయన మాట్లాడేవాడు. కొంతమంది మాట్లాడతారు కఠినంగా. ఎంత కఠినంగా అంటే ఈ మాటనే మాట్లాడటం ద్వారా అవతల వ్యక్తి నొచ్చుకుంటాడు అనే బుద్ధి జ్ఞానం కూడా మనకు ఉండదు కదా. అంటే వారి మాటల్లో దీనత్వం అనేది లేదు. మాటల్లో కూడా ఏమి ఉండాలి అంటే దీనత్వం అనేది మనము కనపరచాలి. బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనములో ఇందాక కూడా మనం చదువుకున్న భాగంలో మత్తయి శుభవార్తలో మనుష్య కుమారుడు అని చెప్పాడు. చూసారా యేసయ్య? మనుష్య కుమారుడు. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ యేసయ్య ఏం చెప్పుకున్నాడు అంటే మనుష్య కుమారుడు నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఒకసారి సాతానుడు అన్నాడట, నీవు దేవుని కుమారుడు అయితే అంటే ఏంటి? నువ్వు దేవుని కుమారుడుగా ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకో అంటే, అవునరా నేను దేవుని కుమారుణ్ణి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. సాతానుడేమో నువ్వు దేవుని కుమారుడు అంటే, యేసయ్య ఏమన్నాడు? నేను మనిషిగా ఈ లోకానికి వచ్చాను అంటే ఆయన దేవుడు కాదంటే పూర్తిగా ఆయన దేవుడే. ఇప్పుడు పూర్తిగా ఆయన మనిషి అయ్యాడు. మీరు ఎక్కడైనా చూడండి, పరలోకం ఎలా ఉండేది తెలుసా? నేను పరలోకంలో ఎలా ఉండేవాడిని తెలుసా? దేవదూతలను ఎలా ఆరాధించేవాళ్ళో తెలుసా? తండ్రి అయిన దేవునికి నాతో ఇలా ఉండేది తెలుసా అని ఎక్కడ కూడా హెచ్చింపుగా యేసయ్య మాట్లాడలేదండి. మనుష్య కుమారుడు అని తన్ను తాను తగ్గించుకొని దీనత్వాన్ని కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. అదే మనం అనుకోండి, ఒక 1000 రూపాయలు జేబులో ఉన్నాయంటే ఇంకా ఆ రోజు అసలు మనల్ని ఇవిడు ఆపలేడుగా. దేవునికి స్తోత్రం కదా. ఇక మన మాటలు కానీ ఇక ఏదైనా సరే ఇక నేనే రాజును అన్నట్టుగా ఉంటుంది ఆ రోజు కదా. కానీ యేసయ్యను చూడండి, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఏమని చెప్పుకుంటున్నాడు? నేను మనుష్య కుమారుడను అని ప్రభు చెప్పుకుంటున్నాడు. మాటల్లో దీనత్వం కనబడాలి. యేసయ్యలాగా మనం మాట్లాడాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. అలాగని జోకులు వేసుకోవద్దు, మాట్లాడొద్దని కాదు. ఆ జోక్ ఎలా ఉండాలి అంటే ఇతరుల వ్యక్తిని దాన్ని ఏమంటారమ్మా?
గాయపరిచేటట్లుగా, లేకపోతే ఆ వ్యక్తికి నొప్పిని కలిగించేటట్లుగా ఉండకూడదు. అంతవరకు ఆ జోకు ఓకే. మీకు అర్థమవుతుందా? నవ్వుకోవాలి, జోకు వేసుకోవాలి. ఎందుకొనకాయ అంటే నవ్వుకోవటం వలన కొన్ని బంధాలు మెరుగుపడతాయి. మీకు అర్థమవుతుందా? నవ్వుకోవటం వలన కొన్ని బంధాలు మెరుగుపడతాయి. కానీ ఆ నవ్వు, ఆ జోక్ అనేది ఎదుటి వ్యక్తిని ఒకవేళ నొప్పిపరిచేదిగా, గాయపరిచేదిగా ఉంటే అది అపవాది ద్వారా ప్రేరేపించబడింది అనే విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. మన మాటలో ఏముండాలి చెప్పండి? దీనత్వం ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఆయన ఎలా మాట్లాడేవాడు అంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? గట్టిగా చెప్పాలి. యేసయ్య మాటలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాయి. ఎంత పవిత్రంగా ఉంటాయో తెలుసా? చదవండి ఒకసారి కీర్తనలు 12వ కీర్తన 6వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 12వ కీర్తన 6వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములో. ఈ మాట మీకు అర్థమైందో లేదో నా వైపు చూడండి. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవంటే, వెండును చూసారా? ఆ వెండుకున్న మస్టంతా పోవాలి అంటే కంసాలు ఏం చేస్తాడు? అగ్నిలో, పుటములో వేస్తాడు. దేంట్లో? పుటములో వేస్తాడండి. ఆ పుటములో అది కాల్చబడింది అనుకోండి, సరే వెండి దగ్గర బంగారం పెట్టడం, లేకపోతే ఈ బంగారం మెరుగవ్వాలి అంటే, దగదగదగలాడిపోవాలి అంటే అది దేని ద్వారా పరీక్షించబడాలి? అగ్ని ద్వారా. దేని ద్వారా? సరే దానికి డస్ట్ ఉందనుకోండి, కంసాలు ఏం చేశాడు? అగ్నిలో వేశాడు, బాగా కాల్చాడండి, బయటకు తీశాడు, మళ్ళీ చూశాడు, ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అగ్నిలో వేశాడు, మళ్ళీ బయటికి తీశాడు. అట్లా 7 సార్లు కరిగి ఊదినటువంటి వెండి అంత, బంగారం అంత పవిత్రములో దేవుని యొక్క మాటలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంత పవిత్రమైనవట. మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను. ఇప్పుడు మన మాట ఎంత పవిత్రంగా ఉండాలి అంటే, నీకు కోపం వచ్చిందనుకోండి, మాట్లాడేటప్పుడు గబుక్కన ఆలోచించకుండా మాట అన్నావు అనుకోండి, తర్వాత మనం ఆలోచిస్తాం. నువ్వైనా నేవైనా మనకు ఉన్నటువంటి సహజ నైజం అది. కానీ యేసయ్య ఏం చెప్పాడు? నీలో నుండి ఆ మాట బయటకు రావడానికి ముందు నేను ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఏ సందర్భమైనా ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అని ఆలోచించి, ఇది మాట్లాడకూడదు అని చెప్పేసి దాన్ని ఏం చేయాలి? పుటములో వేయాలి. ఏం చేయాలి? ఆ మాట పుటములో వేయాలి. అలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకున్న తర్వాత ఇది కూడా బాగోదు, అవతల వ్యక్తిని ఒకవేళ నొప్పి కలిగిస్తానేమో, ఇది అపవిత్రంగా ఉంటుందేమో అని ఆలోచించి మళ్ళీ దాన్ని ఏం చేయాలి చెప్పండమ్మా? పుటములో వేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి మూడవసారి ఇట్లా కాకుండా అలా మాట్లాడితే బాగుంటుందేమో, అది పుటములో వేయాలి. ఇలా 7 సార్లు పుటములో వేయబడిన తర్వాత నీలో నుండి ఆ మాట బయటకు వస్తే అది ఎంత పవిత్రంగా ఉంటుందో కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చెప్తున్నాడు. యెహోవా మాటలు ఎంత పవిత్రమైనవంటే 7 మారులు బంగారం కానీ వెండి కానీ ఆ మంటలో కాల్చబడి కరిగి ఊదినటువంటి అంత పవిత్రమైనవి. నీ నోటి మాటలు కూడా అలాగే ఉండాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో అపోస్తులుడైన పౌలు ఏమన్నాడు అంటే, నీ నోట బూతులైనను, రెండవది సరసోక్తులైనను, మూడవది పోకిరి మాటలైనను నీ నోట రాకూడదు అన్నాడు. ఏం రాకూడదు క్రైస్తవులారా? అమ్మా, మొదటిది మీ నోట బూతులు రావద్దు అన్నాడు. రెండవది పోకిరి మాటలు, పనికి మాలిన మాటలు ఉంటాయి చూసారా, పోకిరి మాటలు రావద్దు అన్నాడు. ఆ తర్వాత మూడవది సరసోక్తులు అంటే తెలుసా? సరసోక్తులు అంటే డబల్ మీనింగ్ డైలాగులు. ఏం చెప్పండి? సరసోక్తులు అంటే డబల్ మీనింగ్ డైలాగులు. ఇవి క్రైస్తవులకు తగవు అని అపోస్తులైన పౌలు స్పష్టంగా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మూడవదిగా యేసుక్రీస్తు వారు ఆయన ఎలా మాట్లాడేవాడు అంటే, ఆయన మాటల్లో క్షమాగుణం ఉండేది. ఏముండేది చెప్పండి? క్షమించడమే కాదు, మాటల్లో కూడా ఏముంది ఆయన మాటల్లో? క్షమాగుణము. అందరూ కూడా యేసయ్య మీద నేరారోపణ చేస్తూ ఉంటే యేసయ్య అన్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని ఏం చేయాలి? క్షమించాలి. మీకు మాట చెప్పనా, యేసయ్య మాటల్లోనే కాదు ఆయన చూపుల్లో కూడా ఏముందో తెలుసా? చెప్పాలి గట్టిగా, క్షమాపణ. ఎలా తెలుసు అంటే,
పేతురు గారితో ఒకసారి చెప్పాడు యేసయ్య, పేతురు, క్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 సార్లు నువ్వు అబద్ధం చెప్తావయ్యా అన్నాడు. పేతురు ఏమన్నాడు? నా ప్రాణం పోయినా కూడా నేను అబద్ధం చెప్పను అన్నాడు. ఆ రోజు రాత్రి 3 సార్లు అబద్ధం చెప్పాడు. చివరికి చిన్న పిల్ల ముందు కూడా పేతురు అబద్ధం చెప్పాడండి. 3వసారి అబద్ధం చెప్పిన తర్వాత యేసయ్యను బంధించారు, అప్పటికి కొట్టారు, దూషించారు, అవమానపరిచారు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆ ఎదురుగుండా శిలువను చూసారా మనకు అక్కడ చర్చిలో? ఆ ఎదురుగుండా అంత దూరంలో ఉన్నాడు పేతురు గారు. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్యను అలా తీసుకువెళ్తూ ఉంటే ఆ 3 సార్లు అప్పటికి అబద్ధం చెప్పాడు, అయిపోయిందండి. ఒక్కసారి యేసయ్య అక్కడ ఆగి అలా తిరిగి చూశాడట. ఎవరి వైపు? బైబిల్లో ఆ మాట రాయబడింది. లూకా శుభవార్త 22వ అధ్యాయము 60వ వచనం 61వ వచనంలో మీరు చదువుకుంటే ఒక్కసారిగా యేసయ్య అలా ఆగి అట్లా చూశాడండి. ఏం మాట్లాడలేదు. అలా చూడగానే పేతురు గారిగా అవతల వైపుకు వెళ్ళి గుండెలు బాదుకొని పశ్చాత్తాపపడి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏం చెప్పాడు యేసయ్య? నోటితో ఏం చెప్పలేదు, కంటి చూపుతో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, పేతురు, యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పావు కదా, అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను అని యేసయ్య దేంతో చెప్పాడు? కొంతమంది చెప్తారు క్షమించేసా అంటారు, కానీ వారు చూపుల్లో మాత్రం ఏం కనబడదు. ఆ క్షమాపణ అనేది చూపుల్లో మాత్రం కనబడదు. మీకు మాట చెప్పనా? మనం నోటితో చెప్పనక్కర్లా, నీ లోపల ఉన్న సంగతి అంతా కూడా చూపుల్లో అర్థమైపోద్ది. దేంతో? చూపుల్లో. ఇప్పుడు నీకు నచ్చని వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, అలా గుడ్ల లోపల చూసావంటే లోపల ఉన్న సంగతి అంతా ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఏంటి? కఠినత్వం ఉంది అని. ఆ తర్వాత చూపు ప్రేమగా చూసావంటే, నవ్వావు అంటే అమ్మా మాట్లాడనక్కర్లేదు, ఆ చూపులోనే నీ సంగతి అంతా కూడా అర్థమైపోద్ది. యేసయ్య క్షమించాడు పేతురును అనడానికి ఎలా చూశాడు యేసయ్య? అట్లా చూశాడంతే. పేతురు గారికి అర్థమైపోయింది యేసయ్య నన్ను క్షమించాడు అని. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన మాటల్లో ఏముండాలి చెప్పండి? క్షమాగుణాన్ని కలిగి మనం ఉండాలి. చివరికి ఒక మాట చెప్తా, చాలా ఉన్నాయి, ముగించేస్తాను ఇక 2 నిమిషాల్లో. 4వదిగా యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడేవాడు అంటే విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు ఆయన అంటే ఏంటి? శిష్యులు ఇది జరుగుద్దా, మేము చచ్చిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, ఇదే ఎప్పుడు కూడా. కానీ యేసయ్య ఏమనేవాడు? అల్ప విశ్వాసులారా, మీరెందుకు కొరకు సందేహపడుతున్నారు? గుడ్డివారు వచ్చినా కుంటివారు వచ్చినా యేసయ్య ఏమడిగేవాడు అంటే, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముతున్నారు. విశ్వాసంతో మాట్లాడేవాడు నా యేసయ్య. నీ మాటలు కూడా ఎలా ఉండాలి అంటే, చెప్పాలి గట్టిగా, విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఇందాక మీకు చెప్పాక హృదయంలో ఏముందో నోటితో మనం మాట్లాడతాము. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మాటలు కూడా ఏ మాటలు రావాలి అమ్మా? విశ్వాసంతో కూడిన మాటలే రావాలి. చివరిగా 2 రెఫరెన్స్లు ఇస్తాను, చూడండి ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో నుండి ఈ 2 రెఫరెన్స్లు అందరూ తప్పకుండా చూడాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో రాయబడిన మాట, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకొనును. మరలా చదవమ్మా. ఎలయనగా నీతి కలుగునట్లేమో హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లేమో నోటితో ఒప్పుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మరలా చదువు మాట అందరికి అర్థం కావాలా మాట. ఏలయనగా నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే హృదయంలో విశ్వసించాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. మరి హృదయంలో ఉన్న విశ్వాసము ఏం చేయాలట? నువ్వు రక్షణ పొందినట్లుగా నోటుతో దానిని నీవు ఒప్పుకోవాలి. ఎందుకని నోటితో ఒప్పుకోమన్నాడు దేవుడు? అమ్మా, ఎందుకోసం నోటితో ఒప్పుకోవాలి? హృదయంలో విశ్వసిస్తే దేవునికి తెలియదా? నీ హృదయం అంటే దేవునికి తెలుసా తెలియదా? తెలుసు కదా. మరి నోటితో ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి అంటే నువ్వు సాతాను బ్యాచ్కు సంబంధించినవి కాదు, యేసయ్య బ్యాచ్కు సంబంధించిన వాడు అని వాడికి తెలియాలి. ఎవరికి? సాతానుగాడికి నీ మనసులో ఏముందో వాడికి తెలియదు. ఎవరికి? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో తెలియదు. వాడు చేసేది ఒకటే, బయట నుండి చెడు తలంపులు లోపలికి నడతాడు అంతే. ఎక్కడికి? నీ మైండ్లోనికి బయటికి నడతాడు అంతే తప్ప నీలో ఏముందో వాడికి తెలియదు. అందుకే కదా ఇప్పుడు యేసయ్య పడిపోడు అని తెలిస్తే సాతానుడు శోధిస్తాడా? శోధించడు. కానీ ఏమన్నాడు? ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని
తిను, లేదా ఇక్కడి నుంచి కిందికి దూకు. ప్రభు నా రీతిగా శోధిస్తున్నాడు. ఇప్పుడు మనసులో ఈ సాతాను వ్యతిరేకిస్తాడు యేసయ్య. మరి మనసులో సాతాను వ్యతిరేకించేది ఎవడికి తెలియాలి? వాడికి తెలియాలా వద్దా? ఎవడికి? ఆడికి తెలియాలి. అందుకొరకే లోపల ఉన్నదానిని యేసయ్య ఏం చెప్పాడు అంటే నోటితో ఆయన సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసము నీ నోటితో నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట మీకు చెప్తాను, అందరు ఈ మాట చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో చదవగలిగిన వారందరూ కూడా బైబిల్ తీయండి. మీ జీవితాంత వరకు కూడా, ప్రభు వచ్చే వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు నువ్వు లేవగానే, చదువుకున్నవారు చదువు లేని వారు అందరు చెప్పాల్సిన మాట, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బోర్డు మీద రాసుకోండి ఈ మాటలు. ఆమె చెప్పండి గట్టిగా చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడిన మాట, తృప్తి పొంది ఉండుడి. అది ఆ మాట కావాలి, తృప్తి పొంది ఉండు, అంతవరకు అది మొదటి భాగము. రెండవది కింద లైన్లో రాయబడిన మాట, ఇది దేవుడు చెప్తున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినా, తన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఏమని? నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడు కూడా నేను నిన్ను ఎడబాయను అనేదానికి ఎన్నడూ ఎడబాయను అనేదానికి తేడా ఉంది. మెంగమాకండి మాటలో. రైట్, మొదటిదేంటి? నిన్ను ఏ మాత్రం కూడా విడువను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మా, ఇప్పుడు దేవునికి మన మీద ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది. ఉన్న ప్రేమ మనసులో ఉంది కదా. మనసులో ఉన్న ప్రేమను దేవుడు నోటితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా పిల్లలారా, నా బిడ్డలారా, నిన్ను ఏ మాత్రము కూడా నేను విడువను. రెండవది, ఎన్నడు అంటే ప్రతికూల పరిస్థితులైనా సరే నిన్ను ఎన్నడు కూడా నేను ఎడబాయను అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మరి ఆయన నోరు తెరిచి చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలి? నోరు తెరిచి ఆమేన్ అని బాగా దీన్ని పడుకోవాలి. ఇక అంతేనా? ఇప్పుడు ఒక వాగ్దానం, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అనే వాగ్దానం ఆ రోజు పెట్టావనుకోండి, అబ్బా ఆమేన్, నా దేవుడు నన్ను ఎన్నడు విడువడు కదా, అంతేనా? కానీ దేవుడు నోరు తెరిచి ఆ మాట చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలో కూడా అక్కడే ఉంది కింద వచనంలో. అందుకే అందరిని చూడమని చెప్పా. హెబ్రీ పత్రికలో నుండి 13వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? కాబట్టి ప్రభు నాకు సహాయుడు. రెండవది, నేను భయపడను. మూడవది, నరమాత్రుడు అంటే మనుషుడు నన్నేమి చేయగలడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి అందరు ఈ మూడు మాటలు. ఒకటి, ప్రభు నాకు సహాయుడు. అందరు చెప్పాలి గట్టిగా. మీరందరూ చూడకుండా చెప్పేదాకా చెప్పేస్తా ఈరోజు మీతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, ప్రభు నాకు సహాయుడు. దాని తర్వాత కాదు, నేను చెప్పేది చెప్పండి, ఆ తర్వాత అందరు కలిసి చెబుతారు. కానీ ప్రభు నాకు సహాయుడు. రెండోది ఏంటి? నేను భయపడను. చెప్పాలి గట్టిగా, నేను భయపడను. మూడవది, మనుషుడు నాకేం చేయగలడు? మనుషుడు నన్నేమి చేయగలడు? చెప్పండి అందరు కలిసి చెప్పండి ఈ మాట. నాగండి. దేవుడు ఏమన్నాడో నేను అది చెప్తా, మీరేమన్నాలో మీరు అది చెప్పండి. దేవుడు ఏమన్నాడు అంటే, నా పిల్లలారా, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను విడువను ఎడబాయను. ఆమె చెప్పే బ్యాచ్ అని అందరూ ఇది చెప్పరా? చెప్పండి. ఏమండి ఈ మూడు మాటలు కూడా బైబిల్ చూసి చెప్పాలా? అందరు నా చూసి చెప్పండి ఇప్పుడు. రెండవది, నేను భయపడను. మూడవది, నేను భయపడను కాదు, భయపడినట్టు ఎట్లా చెప్పాలి? ధైర్యంగా చెప్పాలి. ఈ మాటలు మూడు కూడా ఎలా చెప్పాలంటే ధైర్యంగా చెప్పే మాటలు. మరలా చెప్పండి, ప్రభువు నాకు సహాయుడు. ఏ విషయంలో సహాయుడు? ఒకవేళ నువ్వు చేయలేని కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇది జరగదేమో, ఇది జరుగుద్దేమో అని ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావేమో, నీ నోటితో నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? ప్రభు నాకు సహాయుడు. ఈ విషయంలో ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. నువ్వు నమ్మినప్పుడు నీ నోటితో ఏం చెప్పాలి? ఈ మాటను ఒప్పుకోవాలి. రెండవది ఏంటి? నేను ఎవ్వరికి కానీ ఏ సమస్యకు కానీ నేను భయపడను. మూడోది ఏంటి? నరమాత్రుడు నాకు చేతబడి చేయును. ఏముంది అక్కడ?
నరమాత్రుడు ఏం చేస్తాడండి? ఇక నువ్వు దేవునితో అనుసంధానాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు పవిత్రంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీ ఇల్లు దేవునికి సంబంధించినదైతే ఏ మనుషుడు, ఏ నరమాత్రుడు ఎవడు కూడా ఏమీ చేయలేడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన చూసిన దగ్గర నుంచి నాకు జ్వరం వచ్చింది అయ్య గారు అంటే, ఆడు చూస్తే నీకు జ్వరం రావటమేంది, ఆడికి రావాలి జ్వరం. ఎవడికి? వాడు అలాగే చూశాడండి, అప్పటి నుంచి జ్వరం వచ్చిందండి. జ్వరం నీకు రావడం ఏంది? నీలో ఉన్నోడు గొప్పవాడా, వాళ్ళలో ఉన్నోడు గొప్పవాడా? అమ్మ మిమ్మల్ని, ఎవరిలో ఉన్నవాడు గొప్పవాడు? లోకములో ఉన్నవాని కంటే, వానిలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి అందరూ కూడా ఈ మాట. హల్లెలూయా కదా? నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరికంటే? లోకములో. ఇప్పుడు ఈ 3 మాటలు చెప్పండి. ప్రభువే నాకు, ఏ మనుషుడు నాకు సహాయం చేయలేడో, అంతరాలు గడుచుకోవడమో, లేదా ఆమె దగ్గరికి వెళ్ళడమో, ఈయన దగ్గరికి వెళ్ళడమో ఎవడు చేయలేడో. మన సహాయకుడు ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే మన సహాయకుడు. రెండవది, ఇంట్లో గట్ట ఈ దయ్యాల బోతలు రాకుండా ఏదేదో ఆ గుమ్మాలు కడగట్టి, నేను అన్యుల గురించి మాట్లాడటంలా, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఒకసారి ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరు వెళ్తే క్రైస్తవులే, ఇంట్లో అందరూ కూడా క్రైస్తవులే. వాళ్ళ అబ్బాయి అక్కడ హైదరాబాద్లో ఉంటాడట, వాడు మంచి చదువుకున్నాడే. కానీ ఆడేం చేశాడు అంటే, ఆ ఇంటి మీద ఇదేదో కట్టాడండి. ఇది నెత్తి మీద 2 కొమ్ములు, నాలుక బయటికి, 2 పళ్ళు బయటికి, ఆ నాలుగు ఒక షాకు. ఇప్పుడు ఇది పోయి చాలామంది ఇప్పుడు అప్డేట్ అయ్యారు చాలామంది. కోతి బొమ్మ, ఆ కోతి నాలుక బయట పెట్టి, ఆ బొమ్మ పోయి ఇప్పుడు ఏమొచ్చింది? కోతి నిన్ను రక్షించేది నీ ఇంటిని. ఏమండి, ఆ బొమ్మ పెట్టుకుంటే అదే నిన్ను రక్షించేది. నీ ఇంటికి సహాయకుడు ఎవరై అంటే దేవుడే. ఆయన నా సహాయకుడు కాబట్టి నేను దేనికి భయపడను. మూడోది ఏంటి? వాడు నాతో మాట్లాడితే ఏంటి, వాడు నా వైపు చూస్తే ఏంటి, ఎవడేం చేస్తాయంటే నరమాత్రుడు నన్నేమి చేయగలడు. నీ హృదయంలో విశ్వసిస్తే సరిపోదు. దేవుడు నోటితో చెప్పాడండి. ఏమని చెప్పాడు? నా పిల్లలారా, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఏమాత్రమును కూడా విడువను, ఎన్నడూ కూడా మిమ్మల్ని ఎడబాయను. ఇప్పుడు మీరేం చెప్పాలి నోటితో? ప్రభువా, నీవే నాకు సహాయకుడు కాబట్టి నేను భయపడను, ఇక నరమాత్రులు నాకు ఏమీ చేయగలరు. మరికొన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.